పట్టరా పట్టరా పసుపు జెండా ప్రతి పట్టణం పల్లెలో ఎగిరే జెండా పట్టరా పట్టరా పసుపు జెండా ప్రతి పట్టణం పల్లెలో ఎగిరే జెండా తెలుగోళ్లకు ఈ జెండా అండాదండా మిగతా జెండాలన్నీ దండగ రాకుండా పట్టరా పట్టరా పసుపు జెండా ప్రతి పట్టణం పల్లెలో ఎగిరే జెండా పేదోటి సైకిల్ పై జెండా రైతన్న ట్రాక్టరు పై జెండా సామాన్యుడి ఆటోపై జెండా అరే బస్సు లారీల పైన జెండా మాస్టారి మోపెడుపై జెండా స్టూడెంట్ బైకు మీద జెండా. ఇవాళ పాలకొల్లు నియోజకవర్గాన్ని 3.5 సంవత్సరాలలో 314 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు వీరిద్దరు ఇచ్చినటువంటి సహకారంతో. అవసరంలా మీ అందరూ తెలుసు, అహర్నిశలు ఎంత కష్టపడతారో తెలుసు. నేను సచివాలయంలో కూర్చుంటే మన రామానాయుడు గారు వస్తే చీటీ పంపిస్తారు, ఎమ్మెల్యే గారు వచ్చారని. అప్పుడే భయపడిపోతా. రామానాయుడు గారు వచ్చారు, మా ట్రెజరీ సెక్రటరీ రవి గారు ఉన్నారు, ఆయన ఫోన్ చేస్తాను, సార్ ఖజానా ఖాళీ ఈరోజు. రామానాయుడు గారు వచ్చేసారు, అన్నగారు వచ్చారు, ఆయన మంచిగా లిస్ట్ ప్రిపేర్ చేసి పద్ధతి ప్రకారం చేసి వస్తారు. అవునా కదా? ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు 338 కోట్లు ఖర్చు పెట్టామని మన నియోజకవర్గ అభివృద్ధి కోసం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి 98 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది మన నియోజకవర్గంలో. ఎట్టుగో మన నియోజకవర్గం మనం గెలుస్తాం, దాంట్లో నాకు ఎలాంటి సందేహం లేదు. భారీ మెజారిటీతో 2019లో భారీ మెజారిటీతో రామానాయుడు గారిని మళ్ళీ శాసనసభకు పంపించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. తప్పనిసరిగా మీరు కోరింది తాగునీటి సమస్యని పరిష్కారం చేస్తా, సందేహం లేదు. ఊరి గుడిసెపై జెండా, పెంకుటింటిపై జెండా, మేడ పైన మిద్దె పైన మెరమెరలాడే జెండా. పట్టరా పట్టరా పసుపు జెండా ప్రతి పట్టణం పల్లెలో ఎగిరే జెండా. సరి అయిన నాయకుడు లేక సర్దుకుపోయేది ఎన్నాళ్ళ దాకా. సరి అయిన నాయకుడు లేక సర్దుకుపోయేది ఎన్నాళ్ళ దాకా. ప్రతి ఇంట ఆకలుల కేక, సద్దు మణిగెట్టు లేకుంది ఇంకా.